సిద్ధాంతి పాలసారి పంతులు గారు మన పరిధి పట్టణంలో ఉన్నటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరిస్తూ తన కమిటీ సభ్యులు కూడా మన ఆలూరు నరసింహులు గుప్త గారు, గోపాల్ గారు, సురేఖ గారు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా ఈరోజు నూతన ఆలయ కమిటీ చైర్మన్ గా సభ్యులుగా బాధ్యతలు స్వీకరిస్తున్నందుకు వారికి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా నేటి సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి కృష్ణ గారు, అదేవిధంగా పరశురామ్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలోనే మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకొని, తమ్ముడు అయ్యప్ప కూడా మన వైస్ చైర్మన్గా కూడా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన పరిధి మున్సిపాలిటీ కమిషనర్గా కూడా వెంకటయ్య గారు కూడా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. లాల్ కృష్ణ గారు మన ఇప్పటి వరకు రాఘవేంద్ర కూడా చాలా బాగా చెప్పడం జరిగింది. మన ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ నాయక్ పవర్ గారు, ఇంకా ఈ కార్యక్రమం లోపల మన కార్యక్రమానికి సంతోష్ గారు ఎక్స్-జెడ్పీటీసీ మెంబర్ మరియు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, మన హనుమంతు ముదిరాజ్ గారు, మన మొన్నటి వరకు మన పరిగి మున్సిపాలిటీ మన ఎంపీపీ సత్యనారాయణ వైస్ ఎంపీపీగా ఉండడం జరిగింది. అదేవిధంగా పెద్దలు భీమరెడ్డి గారు, అదేవిధంగా నస్కల్ అశోక్ గారు, అదేవిధంగా మన కడ్మూర్ జి శ్రీనివాస్ గుప్త గారు, పాలాది శ్రీనివాస్ గారు, ఇంకా విజయ్ కుమార్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులు. మరి మొన్ననే కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా తమ్ముడు మన అంజనేయులు ముద్రాజ్ గారు కూడా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇంకా చాలామంది వేదిక ముందు కూడా చాలామంది పెద్దలు ఇక్కడ ఉన్నారు. వారితో పాటు పత్రికా మిత్రులు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు వచ్చి మనం గుడికి వచ్చి మనం అందరం కలిసి డెవలప్ చేయాలి. కొంతమంది ఇంకో డే ఉంటుంది, కొంతమంది అందరం కూడా మన కన్వీనియంట్ డే ఎవరెవరు ఇష్టం దైవం ఇష్టం ఇవి ఉంటాయి కాబట్టి మనం ఆధ్యాత్మిక చింతన సైడు తప్పకుండా మనం అందరం కూడా చేయాలి. ఎందుకంటే ఎవరైతే తన కుటుంబాన్ని ప్రేమించాడో, ఎవరైతే తన యొక్క మతాన్ని ప్రేమించాడో అతను దేన్ని కూడా ప్రేమించాడని నేను నమ్ముతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటిని మన కుటుంబాన్ని ప్రేమించాలి, మన మతాన్ని ప్రేమించాలి. మనం అది కాకుండా వేరే మాటలు ఎవరైనా మాట్లాడితే అది వాస్తవం కాదు అన్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా స్పష్టంగా తెలియజేస్తూ, మీరు అందరూ కూడా దైవ చింతన కలిగి ఉండి మన యొక్క ఆలయ ప్రసిద్ధిని